సీరియస్ గా మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు పటాష్ ప్రకాష్ along with his team. అరే తులి తులి తులసి నీ చోరు తెలిసి బుచ్చాన తెరతీసి మంచమేసి నేను తులసి పాట ఏమంటే తులసి సినిమాలో కాదురా, తులసి కోట చుట్టూ తిరిగేటప్పుడు ఏదైనా పాట ఏమన్నాను అంతే. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలాగే ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే వచ్చారు. ఏంటి ఉమెన్ టీచింగ్? ఆడాలను కాపాడడానికి రోజా గారు ఉన్నారు, నన్ను కాపాడడానికి మా ఆయన ఉన్నాడు. నాగబాబు గారు, ఇంతకు మా ఆయన గురించి చెప్పానంటే మీరు ఇంత అంతగాడా అని మీరు కన్ఫ్యూజన్ అవుతారు. రోజా గారు, మీరు మా ఆయన చూశాక మీ మనసు మీద ఉండదండో, జాగ్రత్త. దో రేష్మి, మా ఆయన అందం చూశాక లేపుకోపోతాం అనుకుంటాం, ఇచ్చేస్తా. నాగబాబు గారు, ఇంతకు మా ఆయన ఎలా ఉంటాడో తెలుసా? బలానికి బలీనేసినట్టు, చిలిపితనానికి చొక్కా వేసినట్టు, డాషింగ్ కి డ్రైర్ వేసినట్టు, పర్సనాలిటీకి ప్రింట్అవుట్ లా ఉంటాడు. మా ఆయన నిద్ర లేచే టైం అయింది, ఇప్పుడు నిద్ర లేపలేదు అనుకోండి తోలు పెట్టుతో తోలు తీసేస్తారు. అసలే కోపిష్టి, వెళ్ళి నిద్ర లేపాలి. ఏమండి ఏమండోయ్? పొద్దున్నే గుహలోంటి సింహం బయటకు వచ్చి గాండించినట్లేదు. ఏమండి దిగండి, ఒక సాంగ్ వేసుకుందాం. అది కొబ్బరి నూనె అయిపోయిందండి. వస్తున్నానండి. ఏంటంటే అలా కొట్టేశారు? తీసుకొచ్చండి, ఇప్పుడే కొబ్బరికాయ కొట్టా, తీసుకొస్తాను ఉండండి. అబ్బా 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 అబ్బా, చూసారా మా ఆయన పిండుతుంటే ఎంత నూనె వస్తుంది. ఈ నూనె ఊరంతా సరిపోయేలాగుంది. రాస్తున్నాను ఉండండి. రాస్తున్నాను, కోపడకండి. రాస్తానండి, కోపడకండి. అబ్బా డమ్ముల్సా? నేను అసలు మోయలేనండి, అసలు నేను సుకుమారం. ఏ పని చేతగలదు, తింటాం పడుకోవడం, తింటాం పడుకోవడం. నేనే తెచ్చుకుంటా. తెచ్చుకోండి. అబ్బా ఊరుకోండి, పులి పుషప్స్ చేస్తుంటే ఎవరికి చూడాలని ఉండదు. హలో, మీరా? వచ్చేయండి వచ్చేయండి. వచ్చేది మా అమ్మండి, మీ అత్తగారు. మా అత్తగారిని చూస్తే మీకు ఎంత అంత ఎగ్జైట్మెంట్? చేస్తానండి. నమస్కారం. నమస్కారం. ఇంత అందం, ఇంత హైట్, ఇంత పర్సనాలిటీ ఉన్న నేను దీన్ని ఎలా పెళ్లి చేసుకున్నానే కదా మీ డౌట్. ఒకరోజు పెళ్లి చూపులో వీళ్ళ అమ్మని చూసాను. కత్తిలాగా తల్లేం అందంగా ఉన్నట్టు పిల్లలు అందంగా ఉంటున్నాయని కక్కుర్తి పడి పెళ్లి చూపు లేకుండానే పెళ్లి చేసుకున్నాను. తీరా చూస్తే నేను వెళ్ళి తయారై వస్తాను. మా అత్తగారు వస్తున్నారు కదా, అందంగా ఉండాలి. అమ్మాయి, అమ్మా వచ్చేసావా? అమ్మా, ఊర్లో వాళ్ళంతా ఎలాగున్నారే? ఆ ముచ్చట ఎందుకు అడుగుతావమ్మా? నాకింత కత్తి లాంటి అల్లుడు దొరకాడని వాళ్ళకి దొరకలేదని కుళ్ళుకొని చస్తున్నారే. మరి మీరెలా ఉన్నారే? నాకేంటే కత్తి లాంటి అల్లుడు దొరికాడు, బ్రహ్మాండంగా ఉన్నాను. ఉండండి, మీ అల్లుడు గారిని పిలుస్తా. ఏమండి శ్రీవారు, మీ అత్తగారు వచ్చారు. ఎందుకండి వాటేసుకుంటారా? అయితే వేసుకోండి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంటిరో. అబ్బా ఏంటి అమ్మాయి, అల్లుడు గారిలో ఏమాత్రం స్పీడ్ తగ్గలేదు. మా ఆయన బంగారం.
చెల్లి రాలేదు ఒకదాని వచ్చావంటే అవునే అది ఇక్కడ దాకా నాతోనే వచ్చింది. రైల్వే స్టేషన్ లో ఎవరో ఇద్దరు ఐస్ క్రీమ్ కొనిపిస్తానంటే వాళ్ళతో వెళ్ళిందే. వాళ్ళు భరత్ నితిన్ అని ఉంటారులే అమ్మ. వాళ్ళ ఆకార పుష్టి నైవేద్యం వస్తాయి, ఏమీ చేయలేరు. టైం తెచ్చి ఇక్కడ వదిలేస్తారు. కాపాడు బావా, కాపాడు. ఏంటి 10 మంది సరసాలు వదిలే. సరసాలు కాదు బావా, నా వెంట రౌడీలు పడుతున్నారు. వాళ్ళు మన ఐస్ క్రీమ్ ఇప్పిస్తాన్నారా? అది కాదు బావా, అదిగో రౌడీలు వస్తున్నారు. వాళ్ళని కొట్టు బావా, కొట్టు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదే. వాడు బోండం సురేష్, వాడి పేరు సత్తి, వీడి పేరు నరేష్. ఇప్పుడు తెలిసేగా కొట్టు. పేర్లు తెలిసినంత మాత్రం కొట్టాలని లేదే. నేను కొట్టను. రే నిన్నే రే మగడా. మా అల్లుడు బంగారం. మా ఆయన బంగారం. మా బావ బంగారం. ఏంటి మా ఆయన అంటే అలా ఎత్తేసుకుంటున్నావు? అయినా ఏ ముగుడు దిక్కులేనప్పుడు అక్క ముగుడే దిక్కన్నారు కదా. అంటే ఇప్పుడు ఏంటి వాడిని ఉంచేసుకుంటావా ఏంటి? మళ్ళీ దానివే? బంగారం. నాకే కావాలి. ఒసేయ్, 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 మా ఆయన, మా ఆయన, మా ఆయన. Oh my beautiful girl, oh my glitter girl, let's get a rock and a roll. Oh my beautiful girl, you really wanna get on the floor. Oh my glitter girl, let's get a rock and a roll. ఈ స్టోరీలో ఉన్న ఫైనల్ ట్విస్ట్ ఎలా ఉంది నాగబాబు సార్? బాగుంది, వాడి పర్ఫార్మెన్స్ బాగుంది. వాడిని పెట్టుకొని నువ్వు సెంటర్ క్యారెక్టర్ పెట్టి చేయటం ఎంటర్టైన్ చేసావు. సో రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? మొత్తానికి స్కిట్ కి మాత్రం గుండెకాయ నరేష్ ఆ బాడీ పట్టుకొని నిన్ను బెదిరించడం అనేది అక్కడ ఫన్ జనరేట్ అయింది. బాగుంది, చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్ గా ఉంది.